అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మెయిన్ టాపిక్ వెళ్ళడానికి ముందు జస్ట్ 1 మినిట్ చాలా హ్యాపీగా ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారి రాజధాని ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. మొత్తం 22 ఎకరాల ప్రాంగణంలో పర్యాటక గ్రౌండ్ సిద్ధం చేశారు. మొత్తం 15 ఎకరాలు వివిఐపీలు కేటాయించారు పార్కింగ్కి. 25 ఎకరాలు వచ్చేసి సామాన్యులకు వచ్చేసి పార్కింగ్ కేటాయించున్నారు. మొత్తం 13,000 మంది కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాట్లు అవి చేశారు. బ్రహ్మాండంగా అద్భుతంగా ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ గారు, తర్వాత మన సీఎం, డిప్యూటీ సీఎం అంతా ఉన్నారు. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014, ఇది 2026, అంటే అప్రాక్సిమేట్లీ అదొక 6 ఇదొక 6, 12 సంవత్సరాలకి నవ్యాంధ్ర మన అమరావతి రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పేర్ని నాని అండ్ రోజా వీళ్ళు పోటాపోటీగా వైసీపీని బొంద పెట్టడానికి ఎంత ట్రై చేస్తున్నారంటే, అసలు జగన్ సైతం మామూలుగానే వైసీపీలో అందరికన్నా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, పొంతన లేకుండా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. ఈయన తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ఈయనని అడ్డంగా ఇరికిస్తున్నారు. అటు పేరు నాని, ఇటు రోజా. ఏ రకంగా? ఆ పాస్బుక్లో ఉన్నాయి కదా రైతులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ లోపల చూపిస్తాడు, పాస్బుక్ లోపల ఏముంది, ఇదే కదా చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడు, కొత్తగా ఏమి ఇచ్చాడు, దీనికి ఎందుకు మరలా 100 కోట్ల డబ్బులు అని అంటాడు. తర్వాత సర్వే రాళ్ళు అంటాడు. దాని మీద అరే సర్వే రాళ్ళ హద్దులు, దాని మీద నా బొమ్మ మొత్తం ఎందుకు అట్ట చేస్తారట్టు చేస్తానని చెప్పేసి అంటాడు. ఈలోపు ఆ సాక్షిలోని ఎక్కడో అమ్మ ఓ మనిషిని చూసాను బాబు, నాకైతే ఆశ్చర్యపోయా, ఏడు నుంచి వస్తారు ఇటువంటి వాళ్ళు అని. ఏమన్నాడు తెలుసా? మన దగ్గర కరెన్సీ నోట్ ఉంది, 100, 50, 500 అనుకుందాం. దాని మీద గాంధీ బొమ్మ ఉంది, అది నీ దగ్గర ఉంది, అది నీదైతే గాంధీది అయిద్దా అన్నాడు. ఫ్యూజులు ఎగిరిపోయినా నాకైతే. ఏడు గాంధీ అని జగన్ ఒకటా? గాంధీ జాతి పితయ్యా బాబు, ఈయన జగన్మోహన్ రెడ్డి పీత, పిలుస్తాడు. ఇప్పుడు జనాలు కూడా ఏమంటారు, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నదేమో మాకు ఇచ్చాడా? మా నాన్నలో ముత్తాతలు తాతలు సంపాదించినటువంటి ఆస్తి, లేదా మేము కొనుక్కున్న ఆస్తి ఏదైతే ఉందో దాని మీద జగన్ ఫోటోలు ఏంటి? పట్టా బుక్కుల్లో వచ్చేసి జగన్కి సంబంధించినటువంటి హడావుడి ఏంటి అసలు అని అన్నారు. ఫైనల్లీ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసింది? రాజముద్ర వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఫ్రంట్ పేజ్ చూపించలేదా? ఇది నేను చూడండి. అవును, ఇదిగో పట్టా బుక్కులు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. అయితే ఏంది? దానివల్ల నష్టం ఏంటి? ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయ్యా, ఆయన ఫోటో వేసుకున్నాడు, ఇబ్బంది ఏంటి అంటాడు ఈ పేరుని అని. జనాలు వచ్చేమన్నారు, ఒరే నాయన నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వే శాస్త్రం ఉంటావేంటి, మా భూములకు నీ ఫోటోలు ఎందుకని చెప్పేసి వాళ్ళంటే దానివల్ల నష్టం ఏంటి అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఎందుకు అసలు అది? ఇక రోజా ఏం మారింది? మన జగన్ ఫోటో ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఉందని చూపించింది. ఏదంటే అది రాజముద్ర. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార రాజముద్రకి చంద్రబాబు నాయుడు ఫోటోకి తేడా తెలియని వ్యక్తి రోజా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఇంకా అవునన్నా కాదన్నా ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తాడంటే, ఆ సరిహద్దురాల మీద ఆయన ఫోటోలు ఏంటి, తర్వాత పాస్బుక్ల మీద వచ్చేసి ఆయన ఫోటోలు ఏంటి, దీనికి సమాధానం చెప్పబోయే బాబు అంటే దానివల్ల నష్టం ఏంటి అంటాడు. మీ ఇష్టమా? ఇదంతా అయిందా? పోటాపోటీగా పేరునని రోజు ఏం చేస్తున్నారు, అవన్నీ చూపించేసి ఇందులో తప్పేంటి అంటారు. జనాలన్నీ చీ కొడుతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి క్రెడిట్ చోరీ అని చెప్పేసి వాడు పట్టుకొస్తున్నారు. ఈ క్రెడిట్ చోరీలో కూడా మరలా పట్టా పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉంది, డీటెయిల్స్ మొత్తం జగన్ హయాంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి మరలా పట్టా బుక్లను ఇచ్చున్నాడు. మొత్తం అదే సేమ్ జగన్ చేసిందే ఇక్కడ కూడా ఇచ్చింది, క్రెడిట్ చోరీ అన్నారు. అసలు క్రెడిట్ చోరీ అంటే ఏంటి? అది గుళ్ళో చక్కెర పొంగల వాటికి పూజలు కనపడకుండా పట్టుకెళ్ళిపోతానికి, చోరీ చేయడానికి అంత బాగుండిద్దా? జగన్ దగ్గర ఏముందండి అసలు క్రెడిట్? నాన్న శవ ఇంటికి రాకుండానే సంతకాల సేకరణ చేపట్టాడు. దేనికోసం? అని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి. జగ్గారెడ్డి ఎవరు ఆయన కానీ రిమైనింగ్ కానీ ఇప్పటికీ చెప్తారా బాబు? అసలు మేమంతానేమో రాసి ఏడ్చినప్పుడు మేము బాధలో ఉంటే
వాళ్ళేమో ముఖ్యమంత్రి గారు సంతకాలు సేకరిస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఆడ మనుషులు వచ్చేసి మేము వాళ్ళని వదరద్దని మేము వెళ్తే మమ్మల్ని వాళ్ళు ఓదారుస్తారు, ఏం ఫ్యామిలీరా బాబు అని చెప్పేసి అన్నారు. ఇటువంటి క్రెడిట్ కావాలా చంద్రబాబుకి? తర్వాత ఏం చదివాడో ఎక్కడ చదివాడో ప్రాపర్ వేలో చెప్పుకోలేకున్నటువంటి జగన్కి సంబంధించి ఆ క్రెడిట్ కావాలా చంద్రబాబుకి? లేదు అన్నప్పుడు పాదయాత్ర చేసేసి పార్టీ అధికారంలో చూసినాడు ఎంతో సహాయపడిన చెల్లిని బయట పంపించేశాడు, ఆ క్రెడిట్ కావాలా? తల్లిని చెల్లిని వచ్చేసి కోర్టుకు లాగాడు ఆస్తులు పంపకాలకు సంబంధించి, ఆ క్రెడిట్ కావాలా చంద్రబాబుకి? లేదన్నప్పుడు 3 నెలలను 3 పక్కలాటాడు, విధ్వంసం చేశాడు రాజధానుల్ని, ఆ క్రెడిట్ కావాలి చంద్రబాబుకి? లేదన్నప్పుడు పొలం ప్రజలు అదహటి వాళ్ళు చెబుతున్నా కానీ వద్దు వద్దని అంటున్నా కానీ రివర్స్ ఎంట్రీకి వెళ్ళి దాన్ని పడకేపించాడు, ఆ క్రెడిట్ కావాలి చంద్రబాబుకి? ఏ క్రెడిట్ కావాలి? ఏది కేసుల్లో 10 సంఖ్యలో ఉన్న కేసులు ఇరుక్కొని ఊరు దాటి దేశం దాటి వెళ్ళాలంటే సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, బాబు పాస్పోర్ట్ ఇవ్వండి, ఆ క్రెడిట్ కావాలి చంద్రబాబుకి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాష్ట్రం దేనిలో కూడా నెంబర్ 1 పొజిషన్లో లేదనమాట, ఆ క్రెడిట్ కావాలి చంద్రబాబుకి? ఏ క్రెడిట్ కావాలండి జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబుకి? అసలు క్రెడిట్ అనేది ఏముంది? అప్పు అన్నప్పుడు రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టేశాడు, అది కావాలి చంద్రబాబుకి? ఏ రోజైనా సరే ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అది కావాలి చంద్రబాబుకి? ఇదిగో నీ దగ్గర ఈ క్రెడిట్ ఉందని చెప్పాయా చంద్రబాబు తీసుకున్నాక అని చెప్పేసి ఒకటి చెప్పని ఉండాలి. వైసీపీలో ఉండాలి మొత్తం సూటిగా అడుగుతున్నా, రిపబ్లిక్ రోజు అడుగుతున్నా, ఒక్కటి జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు నాయుడు మెచ్చుకునే విధంగా ఒక్కటి ఏముందో చెప్పండి, చూపండి సార్, కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నా, ఇంకోసారి క్రెడిట్ సార్ అనకండి బాబు, సిగ్గేస్తుంది. అరే నా దగ్గర డబ్బు ఉంది వాడు తీసుకెళ్ళాడంటే ఒక అర్థం ఉంది, వాడు అనకూడదు ఇంటి నిండా అప్పులు, ఇల్లు ఎప్పుడు దివాలా తీసుద్దో తెలియదు, ఎప్పుడు బయట నెడతారో తెలియదు, దాన్ని అటువంటి దగ్గర నుంచి ఏదో తీసుకున్నాడు అద్దెనిదని అంటూ ఉంటే ఎలా ఉండిద్ది అసలు? ఊరందరూ తెలుసు, ఊరవాడిని ఆయన అన్ని అప్పులేరా బాబు వాడికి, ఈయన మనిషిరా బాబు అంటూనే ఉన్నాయి. అండ్ ఇల్లు అంతా గుల్ల చేశాడరా, ఇక ఆ ఇల్లు ఎప్పుడైనా కూలిపోతారా అంటూనే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక మనిషి, ఆ ప్యాలెస్ కట్టుకున్న మనిషిని చూపించి ఇల్లంతా గుల్ల చేసుకుంటూ ఉన్నాడే ఆ మనిషిని చూపించి ఇల్లంతా గుల్ల చేసుకున్న మనిషి దగ్గర నుంచే చోరీ చేశాడని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? తర్వాత ఊరంతా అప్పులు, తర్వాత ఊరంతా కూడా నామర్ద, అసలు పరువు లేదు ఏమి లేదు, అంతా వస్తున్నారు ఏం మనిషి అని చెప్పేసి. ఆ ప్యాలెస్ ఉన్న వ్యక్తిని చూసి అంతా గౌరవిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, ఆయన వస్తుంటే లేచి నిలబడుతున్నారు. అటువంటి వ్యక్తి ఇక్కడ అందరూ చూసి చీ కొడుతున్నాడు, ఈ వ్యక్తి నుంచి ఏ క్రెడిట్ చోరీ చేయాలి అంటే జనాల చేత చీ కొట్టించుకోవాలి. ఆయన కూడా ఓ పక్క నిన్ను చూసి చీ అంటున్నారు, ఆ వేలోనే నిన్ను వచ్చేసి 11 సీట్లు పరిమితం చేశారు, వాళ్ళకేమో ఏకంగా 164 సీట్లు ఇచ్చున్నారు. ఆల్రెడీ జనాలు చెప్పేశారు నీ దగ్గర ఏమీ లేదు బాబు క్రెడిట్, అసలు క్రెడిట్ ఆయన దగ్గర ఉందిరా బాబు అని చెప్పేసి. అటువంటి అతను ఈరోజు నీ దగ్గర నుంచి ఏం చోరీ చేయాలి, ఏముందని చోరీ చేయాలి? ఒక్కటంటే ఒక్కటే, జగన్ దగ్గర చంద్రబాబు చోరీ చేయాల్సింది ఏముందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఓవరాల్గా మరలా చెప్తున్నా, డే 1 నుంచి చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం పోయిన తర్వాత కానీ ఆ రోజు అండ్ పేరునని ఇద్దరు పోటాపోటీగా వైసీపీని పాతాలను తొక్కడానికి అబ్బా ఎలా కావాలంటే అలా వాడుతున్నారు వాళ్ళ నాలుకనైతే.